తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి 6గురు మరణించారు. ఈ ఘటనలో తప్పెవరిది అనే దానిపై చర్చ జరుగుతోంది. టికెట్లు దొరకవేమోనన్న కంగారుతో భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం వారి తప్పు. ఒకేసారి గేట్లు తెరవడం పోలీసుల తప్పు. టికెట్ల జారీపై నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేయలేకపోవడం టీటీడీ తప్పు అని చర్చ జరుగుతోంది. గతంలో గోదావరి పుష్కరాలు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి, నాడు పబ్లిసిటీ పిచ్చి, నేడు అలవిమాలిన అలసత్వం. సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాటపడే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ ఏర్పాట్లో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని 7గురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం పెను నిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలికొంది. పవిత్ర తిరుమల తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన చంద్రబాబు దుర్మార్గం 6గురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్ర తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చెలగాటమాడింది. ముమ్మాటికి ఇది టీటీడీ కూటమి ప్రభుత్వ వైఫల్యంగానే కనిపిస్తోంది.